హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం కాకుండా వేరే స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక మరియు భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి భీమవరం కాకుండా తన నియోజకవర్గాన్ని మారుస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. సహజంగా పార్టీ అధ్యక్షుడు, పార్టీ లీడరు, పార్టీ ఓనరు, అంత పెద్ద నాయకుడు సహజంగా తానైతే గెలుస్తాడు, ఇతర పార్టీ వాళ్ళైతే గెలవకపోవచ్చు. కానీ జనసేనకి ఏంటో మరి అది మూర్త బలం వల్ల అయితే ఆయన ప్రజా మద్దతు లేదా, కానీ 2 దిక్కుల నుంచి పోటీ చేసినా 2 దిక్కుల నుంచి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. భీమవరం నుంచి పోటీ చేశాడు, అక్కడే ఓడిపోయాడు. ఇకపోతే గాజువాక నుంచి పోటీ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. ఆ నియోజకవర్గం ఎన్నుకున్నప్పుడు కూడా చాలా సురక్షితమైనటువంటి, నమ్మకమైనటువంటి ఓటు శాతాన్ని, లెక్కలు ఎక్కాలు అన్నీ చదివి రకరకాల విన్యాసాలు చేసిన తర్వాతనే ఆ నియోజకవర్గానికి ఎన్నుకోవడం జరిగింది. నోటా కన్నా ఘోరం అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నప్పటికీ ఓటు శాతం అయితే పర్లేదు, లీడ్ అయితే ఇచ్చాడు. మరి గెలవలేకపోయాడు. సరే, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే గౌరవించాల్సిందే. గెలుపోవడం సహజమైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్ చేస్తూ వచ్చినటువంటి ఇంత పెద్ద లీడరు ఓడిపోవడం అనేది అంత సమంజసంగా అనిపించలేదు వాస్తవానికి. తినే కాదు, మనతో ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టే చిరంజీవి గారు కూడా 2 దిక్కులో పోటీ చేస్తూ 1 దిక్కు నుంచి మాత్రమే గెలవడం జరిగింది. ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఓడిపోయారు, గెలిచారు, అవన్నీ కూడా సాధ్యమే. కానీ ఒకసారి కూడా గెలవలేకపోవడం అనేది పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి ప్రత్యేక అర్హత. ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది సుమారుగా. ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా 10 సంవత్సరాలు ఎబోను. ఇంకా ఈ లెక్కన తీసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా అన్న ప్రజాస్వామ్యం పార్టీ పెట్టిన 2008 నుంచి ప్రజానాయకుల్లోనే ఉండడం చెప్పాలి. అంటే 2008 నుంచి అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంగా ప్రజల్లో ఉన్నాడు. అయినా కూడా ఆయన గెలిచేంత ఓటు శాతాన్ని సాధించుకోలేకపోవడం అనేది మరి ఆయన వైఫల్యమా, ప్రజల అవగాహన లోపమా, ఇది స్పష్టంగా అతనే అర్థించుకోవాలి. సినిమా గ్లామర్ అనేది తనను ఆకర్షించడానికో తన దగ్గరికి వచ్చి చూడడానికి ఉపయోగపడుతుంది, కానీ మా బతుకులు మార్చండి అని నిర్ణయిస్తానికి ఆయనకి లీడర్షిప్ ఇవ్వట్లేరు ఓటర్లు. దీంతో గాజువాకలో మళ్ళీ పోటీ చేసినా భీమవరంలో మళ్ళీ పోటీ చేస్తూ ఓడిపోతే పరుగు పోతుంది అనుకుంటున్నాడా, అయితే ఇంకా క్లారిటీ లేదు, ఇక్కడికన్నా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటున్నాడో తెలియదు. కానీ నిన్న ఉమ్మడి జాబితాలో ప్రకటించినాక కేవలం 5 స్థానాలు ప్రకటించారు. ఈయన కేటాయించినటువంటి 24 స్థానాల్లో 19 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు, ప్రధాన వ్యక్తులు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు అయితేనేమి, నాగేంద్ర బాబు గారి గురించి కానీ, ఇతను పవన్ కళ్యాణ్ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంతవరకు క్లారిటీ లేదు. నిహారిక కూడా వస్తుంది రాజకీయాల్లోకి. ఇట్లా రకరకాల వస్తున్నప్పటికీ నిజాలు అబద్ధాలు మనకు తెలియనప్పటికీ వాస్తవానికి అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఏమిటి అనేది ముందైతే చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ మరి ఆయన పోటీ చేయడానికి ఆయన కలిసి వచ్చే అంశాలు ఏంటనేది చూసుకుంటారు ఎవరైనా. నేను కుల ప్రాతిపదికంగా ఓట్లు అడగను, కుల ప్రాతిపదికంగా రాజకీయాలు చేయను, మత ప్రాతిపదికంగా చేయను అని రాజకీయ ఉపన్యాసం అయితే ఇస్తూ వచ్చాడు రాజకీయ పార్టీ పెట్టేటప్పుడే. కానీ ప్రాక్టికల్గా చాలాసార్లు చాలా మీటింగుల్లో కాపులు నన్ను ఓను చేసుకోలేదు, కాపులు నాకు ఓటేసి గెలిచేవాడిని అని చెప్పడం అనేది ఆయన భావదారిద్రంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే చిల్లర రాజకీయ నాయకుల్లా లేదా స్వార్థ రాజకీయ నాయకుల్లా, బాధ్యత లేని రాజకీయ నాయకుల్లా అనేది తాను మాట్లాడాడే తప్పించి బాధ్యత గల వల్లే ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఒక ఉన్నతమైన హోదా నుంచి వచ్చాడు. అంటే ఆయన పేదరికం నుంచి వచ్చినవాడు కాదు. ఆయన ఒక 100,000 మంది, లక్షలాది మంది ప్రభావితం చేయగలిగినట్టు సినీ స్టార్ హోదా నుంచి వచ్చాడు. అట్లాంటి వారు కూడా రాజకీయ గెలుపు కోసం, రాజకీయాల కోసం హీనమైన మార్గాల, కులాల ప్రాతిపదికంగా, మతాల ప్రాతిపదికంగా, ఇంకేదో ప్రాతిపదికంగా ఓట్లు రావాలి అని అనుకోవడం, పదవులు రావాలనుకోవడం నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. కాపులు నన్ను ఓన్ చేసుకోలేదని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కాపులకు ఎండార్స్ కావడానికి. కాపులు నన్ను గెలిపించుకోండి, కాపులు నన్ను కాపాడుకోండి అంటూ తరచూ మీటింగ్లో చెప్పడం, అంతరంగిక మీటింగ్లో ఆ విషయాన్ని లేవనెత్తడం. పార్టీ పెట్టే ముందు కూడా ఆయన చేసిన మీటింగ్ కూడా కాపు పారిశ్రామికవేత్తతో రహస్య మీటింగ్ పెట్టి వాళ్ళు ఆర్థికంగా బలంగా ఇస్తేనే, ఆర్థిక సపోర్ట్ ఇస్తే రాజకీయాలకు వస్తున్నట్టుగా చెప్పడం. వాళ్ళ ప్రమేయంతో రాజకీయ పార్టీ పెట్టాడని, ఆ పెట్టిన తర్వాత ఆ తాలూకు నిధుల గురించి లెక్కలు చెప్పలేకపోయాడంటూ కూడా ఆ పార్టీ వ్యవస్థాపక
సభ్యుల్లో ఉన్నటువంటి అతను కూడా బహిరంగంగా వీడియోలో ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే కాపులనే నమ్ముకొని ఇతను రాజకీయం చేయబోతున్నాడా మరేంటి, కాపులకు ఇతను ఏం చేశాడని కాకుండా కాపులు ఈయనకి ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా అదే పిఠాపురంలో సుమారు 90,000 వరకు కాపు సామాజిక ఓట్లు ఉన్నాయని, ఇవి అంటే దగ్గర దగ్గర 40% ఏవో ఉన్నాయి. ఈ సామాజిక ఓట్లు నన్ను కలిసి వస్తాయి అనే ఉద్దేశంతో దూరంగా ఉన్నటువంటి అంటే గాజువాక భీమవరం కాదని చెప్పి పిఠాపురానికి వెళ్తున్నట్టు సమాచారం. మరి పిఠాపురం దాన్ని హోల్డ్ ఆన్ చేశాడని అక్కడున్న జనసేన ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి సందేశాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్టు కూడా వార్తలు అయితే వింటున్నాం, కానీ నిజాలు మనకు తెలియదు. కాపు ఓట్లని పోలరైజ్ చేసుకుంటూ రాజకీయంగా స్థానాన్ని ఎన్నుకుంటే పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ సామాజికేతరులు అందరూ కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఖచ్చితంగా అంతే కదా, వాళ్ళ ఆయనకేమో ప్రేరణకు పనిచేస్తే మిగతా కులాలు ఎట్టుకోవాలని అడుగుతారు ఖచ్చితంగా. మనకు తెలంగాణ దళిత బంధు ఇచ్చిన తర్వాత అది ప్లస్ కావాల్సింది మైనస్ అయింది. కేసీఆర్ గారికి దళిత బంధు ఇచ్చిన తర్వాత బాగా ప్లస్ అవ్వాలి, దళితులకు 10 లక్షలు అనే విషయం. కానీ చాలా మైనస్ ఎందుకు అయింది అంటే దళితుల్లో పథకం స్వీకరించిన వాళ్ళు మాకెందుకు రాదు, ఊరికి 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వాలనేది ఆలోచన సిద్ధాంతం. లేదు ఊర్లో 10 మంది ఎన్నుకొని ఇస్తామని వీళ్ళు, మిగతా 90 మంది నెగిటివ్ అయ్యారు. అదొక విధానం. అయితే మనకి దళితులకు కలిస్తే మిగతా గౌడన్నలు ఇటుపోవాలి, పద్మశాలు ఇటుపోవాలి, వైశ్యులు అడిగారు, బ్రాహ్మణులు అడిగారు, అన్ని కులాల వాళ్ళు అడిగారు. దాంతో అన్ని కులాల వాళ్ళు నెగిటివ్ అయ్యారు. అలాగే ఇక్కడ కూడా కాపు మా కోసమే ఉండాలి, కాపులకు మేమేదో రిప్రజెంట్గా వెళ్తున్నానంటే మిగతా సామాజిక వర్గం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఓట్ల రాజకీయంలో కులాల ప్రతిపాదన వెళ్ళడం అనేది రాజకీయ నాయకులకు మంచి పద్ధతి కాదు. అందున ఇట్లా బాధ్యత అయినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఒక మెచ్యూరిటీ స్టేటస్ నుంచి వెళ్ళినటువంటి నాయకుడు ఓట్ల రాజకీయంలో కులాల రాజకీయం చేయడం నిజంగా కూడా హేతుబద్ధత కాదు. ఈ విషయాలను వదులుకున్న రోజే పవన్ కళ్యాణ్ 2 దిక్కుల కాదు 4 దిక్కుల పోటీ చేసినా గెలుస్తాడు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.